రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. పెన్షన్ లేడీస్కి 1 తులం బంగారం ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే గవర్నమెంట్ నా దగ్గర బడ్జెట్ లేదు, ఎక్కడి నుంచి తీసుకురావాలని మాట్లాడుతున్నాడు. ఒక సీఎంఐ అట్లా మాట్లాడతారా? మా కేసీఆర్ ఎట్టి పరిస్థితిలో మొత్తం వరల్డ్కే తీసుకొచ్చి నేను ఇస్తాను, నాకు దమ్ము ఉందని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. అందు గురించే ఎట్టి పరిస్థితిలో ఈ ఏరియాలో మనము బీఆర్ఎస్ని గెలిపించాలని చెప్పేసి ఆకాంక్షలు ఉన్నాము. మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు కేసీఆర్ ఇంత అప్పు చేసి రాష్ట్రం ఇట్లా వదిలేసిపోయిందని చెప్పేసి అందుకనే ఇప్పుడు మీకు స్కీమ్స్ ఇవ్వడానికి పైసలు లేవని చెప్పేసి చెప్తున్నారు కదా. అదే కరెక్టేనమ్మా. చేసిందంటే ఇప్పుడు ఒక సంసారం నడిపించాలంటే 10 దగ్గర తీసుకొచ్చి అప్పు తీసుకురావాలి. అప్పుని ఎవరు చేయరు, సంసారం నడిచిందా లేదా అని ముఖ్యమైనది. అప్పు గురించి మాట్లాడారు కదా. మొగడు ఎక్కడి నుంచి తీసుకున్నాడు, ఆడ ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నాడని కాదు. నువ్వు ఇంట్లో బియ్యం ఉన్నాయా, రేషన్ ఉన్నాయా అది చూస్తారు. అదే సీఎంఐ ఆయన మనకు ఏం చేయాలి అంటే అన్నీ ఏమన్నా చేయని ఆయన బాధపడైనా కానీ ఆ స్కీమ్లో మనకు కంప్లీట్గా చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం.